గురువు గారి యొక్క పాదమునకు వేయబడినటువంటి గండపెండేరం ఏదుందో అదే గురువు గారి పాదాలకు ఆభరణం. ఆ పాదాలకి ఆభరణమే నేను. అంటే నేను చేసే ప్రార్థనలన్నీ దేని కొరకు అంటే మా గురువు గారు ఎప్పుడు శరీరంతో ఉండాలి. మా గురువు గారు శరీరంతో ఉంటే మాట్లాడతారు. మా గురువు గారు మాట్లాడితే నా అజ్ఞానం పటాపంచలైపోతుంది. సింహం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి గర్జించిందా జంతువులన్నీ గుహల్లోకి పారిపోతాయి. మా గురువు గారు ఒక్కసారి మాట్లాడారా ఆ గర్జన చేత నాలో ఉండేటటువంటి అరిషడ్వర్గములనేటటువంటి క్రూర మృగములు వాటి వాటి స్వస్థానములకు వెళ్ళిపోయి నా మనస్సు ప్రశాంతమైపోతుంది. ఎప్పుడైతే నా మనస్సు భక్తితో కూడినదైపోయి నిలబడిందో అందులో ఉండేటటువంటి మకరందాన్ని పానం చెయ్యడం కోసమని ఎక్కడ ఉన్న భగవంతుడే వచ్చి దాని మీద వాలి తేనె తాగుతాడు. భృంగీచ్ఛానటనోత్కటక్కరిమతగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్ష సుమనోవనేషు నపున సాక్షాన్ మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు శివానంద లహరిలో శంకర భగవత్పాదులు. ఒక్కసారి నా మనస్సు అనేటటువంటి ఆ పువ్వు లోపల భగవంతుని యందు భక్తి అనేటటువంటి మకరందం నిండుగా నిబిడీకృతమయ్యుందా ఆ భ్రమరాధిప ఆ భ్రమరాధీశుడైనటువంటి భ్రమరాంబికాపతి అయినటువంటి ఆ మల్లికార్జునుడు వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నా మనో పుష్పం మీద వాలి ఇందులో ఉన్నటువంటి భక్తి మకరందాన్ని తాగుతాడు సారగ్రాహి కనుక. నా మనస్సు అలా తయారవ్వాలంటే నా గురువు గారు శరీరంతో ఉండి మాట్లాడుతూ ఉండాలి. ఆయన మాటలు నా చెవిన పడుతూ ఉంటే అవి చెవిన పడినంతసేపు నాలో ఉండేటటువంటి దుర్గుణములన్నీ ఎగిరిపోతాయి. కాబట్టి నేను మీ పాదములకు ఆభరణమును అని చెప్పడంలో మా గురువు గారు చాలా కాలం శరీరంతో ఉండాలనేటటువంటి లీలాశకుని యొక్క గౌరవప్రదమైనటువంటి కోరిక ఒక శిష్యుడు చెయ్యవలసినటువంటి ప్రార్థన అభివ్యక్తం అవుతుంది. కాబట్టి ఈశాన దేవ చరణాభరణేన నీవి దామోదర స్తబక అంటూ నీ యొక్క గుణములు అనబడేటటువంటి పుష్ప గుచ్ఛము ఏది ఉన్నదో అది మొదలయ్యేటటువంటి స్థానము నేను అంటాడు. దామోదర స్థిరయశ కృష్ణకర్ణామృతంలో దేని గురించి చెప్పబడింది అంటే కృష్ణకర్ణామృతంలో చెప్పబడింది దామోదరుడి గురించి చెప్పబడింది. దామోదర అన్న పేరు చెప్పడం ఏమిటి? కృష్ణకర్ణామృతము అని పేరు పెట్టినప్పుడు కృష్ణుడి గురించి చెప్తున్నాను అనొచ్చు కదా, అలా అనలేదు. దామోదర స్థిరయశ దామోదరుడు అన్న మాట ఎందుకు వచ్చింది అన్నదాన్ని అమరకోశం వ్యాఖ్యానం చేసింది. ఆయన యొక్క కడుపు మీద తులసిమాల ఎప్పుడూ కూడా అలంకారమై ఉంటుంది. ఉదర దామ ఇస్యేతి దామోదర ఉదరే ఆ కడుపు మీద ఎప్పుడూ కూడా తులసిమాల అలంకారం అయి ఉంటుంది కాబట్టి దామోదరుడని ఒక పేరు. అలా కడుపు మీద అలంకారం చేయబడి ఉంటుంది అంటే మీరు గమనించండి, మెడలో తులసిమాల వేస్తారు కానీ కడుపు మీద తులసిమాల ఎలా వేస్తారండి? కిందకి జారిపోతుంది కదా. అంటే కడుపు మీద తులసిమాల వేయబడినటువంటి వాడై కడుపు మీద వేయబడిన తులసిమాల జారిపోకుండా ఉండవలసినటువంటి వాడై ఉండాలంటే ఆయన పడుకున్నటువంటి మూర్తి అయి ఉండాలి. పడుకున్న మూర్తి అయితే ఆ వేసినటువంటి మాల జారిపోదు. మనం తిరుపతి క్షేత్రానికి వెడితే ఆ తిరుపతిలోనే గోవిందరాజస్వామి దేవాలయం ఉంటుంది. గోవిందరాజస్వామి ఇలా పడుకుని ఉంటారు. ఆయన కడుపు మీద తులసిమాలలు అలంకారం చేయబడి ఉంటాయి. కాదు దక్షిణ దిక్కుకి తిరిగి చూసేటటువంటి స్వాములు మనకి ముగ్గురు ఉన్నారు. ఒకరు దక్షిణామూర్తి. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. దక్షిణ దిక్కుని ఆయన చూస్తారు, శిష్యులు ఉత్తరాన్ని చూస్తారు. ఎవరు నిర్భయంగా దక్షిణం వంక చూసి మాట్లాడుతున్నాడో ఆయన యొక్క బోధ వినడం చేత లోకంలో అందరూ దేని గురించి భయపడతారో అటువంటి మృత్యు భయం పోతుంది. కాబట్టి దక్షిణామూర్తి దక్షిణానికి తిరిగి చూసేటటువంటి రాజు. రెండవ వారు చిదంబరంలో ఉండేటటువంటి నటరాజు. మూడవ వారు రంగరాజు. రంగరాజస్వామి పడుకుని ఉంటారు. పడుకుని ఉండేటటువంటి ఆయనకి రంగరాజు అని పేరు. ఆ రంగరాజస్వామికి రంగరాజు అని పేరు వచ్చినా నటరాజస్వామికి నటరాజు అని పేరు వచ్చినా ఇద్దరి యొక్క తత్వం ఒకటే. నటరాజ అంటే ఆయన నాట్యం చేస్తుంటాడు. రంగ అన్న శబ్దం రంగస్థలము అని. రంగస్థలం మీద ఏం జరుగుతూ ఉంటుంది అంటే నాట్యం జరుగుతూ ఉంటుంది. ఈ లోకంలో సృష్టి స్థితి లయ అనబడేటటువంటి క్రియ ఆగకుండా జరిపేటటువంటి వాడెవరున్నాడో, ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేలారతుడై అంటారు పోతన గారు. నిరంతరం సృష్టి స్థితి లయ సృష్టి స్థితి లయ చేసేస్తుంటాడు.
అలా ఒక్కడే చేస్తూ మూడుగా కనపడుతూ ఉంటాడు. మూడు మూర్తులకును మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ. ఉన్న ఒక్క మూర్తే మూడుగా కనపడుతూ సృష్టి స్థితి లయ చేసేస్తుంటుంది. లోకంలో జరిగేది ఏమిట్రా అంటే ఈ మూడే ఎప్పుడు జరిగిపోతుంటాయి. నేనిప్పుడు మాట్లాడుతుండగా లోకంలో ఎన్ని ప్రాణులు పుట్టాయి, నేనిప్పుడు మాట్లాడుతుండగా ఎన్నో ప్రాణులు భవతి అంటే అలా ఉన్నాయి, పెరుగుతున్నాయి, కాలంలో వృద్ధిని పొందుతున్నాయి. నేనిప్పుడు మాట్లాడుతుండగా నా యొక్క ఉచ్చారణకి ఆ పెద్ద శబ్దానికి ఎన్ని ప్రాణులు లయమైపోతున్నాయి. ఎప్పుడూ జరిగేది ఇది అంటే సృష్టి స్థితి లయ. ఈ సృష్టి స్థితి లయ అనేటటువంటి మూడిటిని చేసేటటువంటి వాడెవరో ఆయన ఒక్కడే. ఆ ఒక్కడే మూడుగా కనపడుతుంటాడు. ఏకస్త్వమేవ బహుదా భవభాసిలోకే నిశంకధీర్వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. ఆ ఉన్న ఒక్క పదార్థం మూడుగా కనపడుతుంది. ఆ మూడుగా కనపడేటటువంటి ఒక్క పదార్థం ఏదుందో అది అజ్ఞానాన్ని పోగొట్టడం కోసం, మృత్యుభయాన్ని పోగొట్టడం కోసం అన్ని ప్రాణులు చిట్ట చివర దక్షిణ దిక్కుగా వెళ్ళిపోయి ఊరికి దక్షిణాన ఉండేటటువంటి శ్మశాన వాటికి చేరుతాయి. దక్షిణ దిక్కున ఉండేటటువంటి యమధర్మరాజు గారి పాశం మెడలో పడితే శరీరం పడిపోతుంది. తల్లిదండ్రుల యొక్క మనస్సుల మీద కాముని యొక్క పాశం పడితే మన యొక్క జననం కలుగుతుంది. ఈ మృత్యుభయాన్ని పోగొట్టగలిగినటువంటి వాడెవరు, ఈ ఉపాధిలో ఉండగా మనకి జ్ఞానం కలిగేటట్టు చెయ్యగలిగిన వాడెవరు అంటే ఆ చిదంబరంలో ఉన్న నటరాజు రంగరాజు. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రార్థన చేసేది సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడైనటువంటి ఆ రంగరాజని మీరన్నా నటరాజని మీరన్నా ఏ పేరుతో పిలిచినా ఆ పరబ్రహ్మము ఏది ఉన్నదో ఒక్కటిగా ఉండి అనేకముగా ఏది కనపడుతోందో ఎవ్వడు నర్తకుని బెంగ పిక్కకు మూర్తులతో ఎవడాడు అంటారు పోతన గారు. నర్తకుడు ఉంటాడు, ఆయనే కాసేపు ఏదో ఒక పాత్ర వేస్తాడు, మళ్ళీ లోపలికి వెళ్ళి ఆయనే ఆహార్యం మార్చుకుని మళ్ళీ ఇంకో పాత్ర వేస్తాడు. ఒక్క వ్యక్తి అనేకమైనటువంటి పాత్రలను పోషించినట్టు ఒక్క పరమేశ్వరుడు ఇన్ని పాత్రల్ని పోషిస్తున్నారంటారు. కాబట్టి అటువంటి వాడెవరున్నాడో ఆయన కీర్తి ఏది ఉన్నదో, ఆయన యొక్క గుణములు ఆయన యొక్క కీర్తి ఏ ఉన్నాయో ఆ కీర్తి అనబడేటటువంటి పుష్పగుచ్చము పుట్టేటటువంటి మొదలు ఏది ఉన్నదో, ఆ ముచిక ఏది ఉన్నదో అటువంటిది ఈ కృష్ణకర్ణామృతం. కాబట్టి ఆ దామోదరుని యొక్క స్థిర యశస్సుని ప్రకాశింపచేస్తోంది ఈ కృష్ణకర్ణామృతం. కాదు దామోదర అన్న శబ్దానికి అమరకోశం రెండో రకంగా కూడా వ్యాఖ్యానం చేసింది. ఆ పరబ్రహ్మం ఈ కంటికి కనపడేది కాదు. సృష్టి చేసినప్పుడు కనపడదు, స్థితి చేసినప్పుడు కనపడదు, లయం చేసినప్పుడు కనపడదు. ఎందుకని? అమ్మ కడుపు లోపల ఏ పదార్థం చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థముల యొక్క సంఘాతాన్ని ఎవరు తయారు చేశారు? ఎవరు లోపలికి ప్రాణవాయువుని పెట్టారు? ఎవరు రాత్రి నిద్రపోతున్నప్పుడు కూడా ఊపిరి తీయించారు? ఎవడి ఊపిరి వాడినే తీసుకున్నది నిజమైతే ఎవడు కావాలని ఊపిరి ఆపుకున్నాడు లోకంలో? యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఆ ఊపిరి ఉన్నంతసేపు బాగున్నారా. ఆ ఊపిరి లోపలికి వెళ్ళింది బయటికి వెళ్ళకపోయినా లోపలికి తీసుకెళ్ళిపోండి అంటున్నారు కొత్త కర్రలకు కట్టేసి. ఎవరు తీస్తున్నారు ఊపిరి? ఆ ఊపిరిని తీయొద్దని శాసిస్తున్న వాడెవరు? ఎవడు కంటికి కనపడకుండా ఊపిరి తీయిస్తున్నాడో, ఎవడు ఊపిరి విడిచిపెట్టేటట్టు చేస్తున్నాడో వాడు ఈశ్వరుడు. అందుకే శంకరులు అంటారు, ఎందుకన్ని మాటలు విర్రవీగిపోతావు, నా అంత వాణ్ణి నేనని ఎందుకంటావు? మా పురుధన జన యవ్వన గర్వం హరతి నిమేషకాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు. కాలస్వరూపంలో ఈశ్వరుడు అన్నిటినీ తీసేస్తాడు. గీతలో అంటాడు స్వామి, కాల కలయతామహం, కలుపుతాను తీసేస్తాను, ఇదే నాకు వచ్చిన లెక్క. కొత్త వాటిని కలుపుతాను, ఒక్కడిగా వస్తాడు. తర్వాత అమ్మ, తర్వాత నాన్న, తర్వాత భార్య, తర్వాత బిడ్డలు. కాతే కాంత కస్తే పుత్ర సంసారో యవతీవ విచిత్ర కస్యత్వం కక్కుటయాయాత తత్వం చింతియ తదీయ భ్రాత అంటారు. ఎక్కడి వాడివి? ఎక్కడి నుంచి వచ్చావు? భార్య ఎవరు? పిల్లలెవరు? ఏమిటి అల్లరంతా? చివర వెళ్ళిపోయేటప్పుడు ఏమైపోతున్నావు? ఈ శరీరం కాలిపోతోంది కట్టెల్లో పడి, లేకపోతే ఒక గోతిలో పెట్టి కప్పెట్టేస్తే దీన్ని పురుగులు వచ్చి తినేస్తున్నాయి. ఓ 7 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఆ గోతిని విప్పి చూస్తే అందులో అస్థిపంజరం ఉంటుంది.
ఏది నీది? ఎందుకంత విర్రవీగుతావు? ఎందుకు గుండెల మీద చెయ్యేసుకుని అన్ని మాటలు నేను నేనంటావు? నువ్వు నేనని చెప్తున్నదేదో నువ్వు కాదు. బాల్యాదిశ్యపి జాగ్రదాదిషు తదా సర్వాస్వస్థాస్యపి వ్యావృత్తా స్వనువర్తమానమహమిత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతా యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు. దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ బాల్యంలో, యవ్వనంలో, వార్ధక్యంలో కూడా ఏ పదార్థం లోపల ఉండి వీడు బాల్యంలో ఉన్నాడు, యవ్వనంలో ఉన్నాడు, వార్ధక్యంలో ఉన్నాడు, ఈ శరీరం తినలేకపోతోంది, కదలలేకపోతోంది, దీనికి కొత్తగా షుగర్ వ్యాధి వచ్చింది, ఇప్పుడు షుగర్ తక్కువలో ఉంది, నేను ఇవాళ ఇది తినచ్చు, ఇది తినకూడదు, నా కడుపు నిండింది, నాకు ఆకలేస్తోందని లోపల ఉండి ఈ బాధలకి వశం కాకుండా సాక్షిగా ఉండి చెప్తోందో అది నువ్వు తప్ప షడ్వికారములకు లోనయ్యేటటువంటి ఈ శరీరము నువ్వు కాదంటారు. కాబట్టి ఆయన అంటారు, అందరూ ఇటువంటి వికారాన్ని పొందుతున్నప్పటికీ, అందరినీ ఇన్ని రకాలుగా సృష్టి చేసి స్థితి చేసి లయం చేస్తున్నప్పటికీ ఆ పదార్థం ఎక్కడుందయ్యా అని అడిగారు అనుకోండి, అత్యతిష్టదశాంగుళం అంది వేదం. ఈ బ్రహ్మాండములన్నీ ఎంతవరకు ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావో అంతకన్నా 10 అంగుళాల పై వరకు అది పరివ్యాప్తమై ఉంది. ఏం నువ్వు చూడగలవా మాంసనేత్రంతో? చూడలేవు. ఎదుర్వేదం లేచి ఒక్క నమస్కారం చేసింది. ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగ మౌళి విలసత్పూర్ణేందువాంతామృతై అస్తోకప్లుతమేకమీశ మనిషం రుద్రాను వాకాంజపనం ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమరుచాభాసమానాభుజంగై. ఈ బ్రహ్మాండమంతా నిండిపోయిన శివలింగమే శివస్వరూపం ఉంది. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జలేషుండు దిశల కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చదలు శరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానస మృతకరుండు చర్మంబు ధాతువులు. ఇటువంటి స్వరూపాన్ని నువ్వు ఏ మాంసనేత్రం పెట్టి చూస్తావు? నీ మాంసనేత్రం చేత నువ్వు చూడలేవు. కాబట్టి భక్తితో నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు చూడడానికి వీలుగా అంతటా నిండిపోయిన పరమాత్మ ఒక రూపాన్ని పొందాడు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరా నామాని కృత్వాభివదం యదాస్తే. ఈ మాంసనేత్రంతో చూడ్డానికి వీలైన రూపంలోకి ఒదిగాడు. ఇలా ఒదిగిన వాడెవడో వాడు దామోదరుడు. వాడు ఎంతగా లొంగిపోతాడంటే భక్తికి, కట్టేటటువంటి వాడు కట్టగలడా కట్టలేడా దీంతో సంబంధం ఉండదు. భక్తితో వెంట పడితే దొరికేటటువంటి లక్షణం ఉన్నటువంటి వాడెవరో వాణ్ణి దామోదరుడిని పిలుస్తారు. అందుకే దామ్నా ఉదరే మాత్రాతి బద్ధ దామోదర. ఎవరు అమ్మ పరమేశ్వరుడి యొక్క కడుపుని, ఆవుల్ని దూడల్ని కట్టగా ఇంకా కట్టడానికి పనికిరాక అరిగిపోయినటువంటి తాళ్లు పక్కన పారేస్తే తాళ్లు తెచ్చి పశువుల యొక్క పాశములు విప్పేటటువంటి పరమేశ్వరుడు యొక్క కడుపుని పశుపాశములతో కట్టింది. కట్టబడ్డాడు. దేనికి కట్టబడ్డాడు? నేను పశువుల పాశాన్ని విప్పేటటువంటి వాణ్ణి, నేను పశుపాశములతో కట్టబడ్డం ఏమిటమ్మా? ఇది ధూర్తతనం. ఇలా నేను కట్టబడేవాణ్ణి కాను అని ఆయన అనలేదు. నేను కడతానని వెంటపడింది యశోద, పట్టుకుంటానని వెంటపడింది, పరిగెత్తింది. నిజంగా పట్టగలదా పరమేశ్వరుణ్ణి? చిన్న పిల్లవాడిగా ఉన్నాడు చూడ్డానికి. అమ్మ ఎక్కడ కట్టేస్తుందో ఎక్కడ కొట్టేస్తుందో అని బెంగ పెట్టుకున్న వాళ్ళ ఇలా కళ్ళు నులిమేసుకుంటున్నాడు. దొంగ ఏడుపు ఏడు చేస్తున్నాడు. ఎందుకంత అల్లరి అంటే లోకానికి ఒక పెద్ద లీల చేసి చూపించాలనుకున్నాడు కృష్ణ పరమాత్మ. ఆ లీలని తలుచుకున్నంత మాత్రం చేత కర్మబంధములన్నీ తెగిపోతాయంటారు పెద్దలు. కాబట్టి దామోదర అన్న శబ్దాన్ని చేస్తూ లీలాశకుడు మొట్టమొదట్లోనే కృష్ణ పరమాత్మ యొక్క అత్యద్భుతమైనటువంటి లీలని స్మరిస్తున్నాడు. నీవు ఒకనాడు తల్లి చేత పశుపాశముల చేత కట్టబడ్డావు. అవి నీ నడుము మీద ఒరుసుకుని మచ్చపడ్డాయి. అప్పుడు నిన్ను చూసి దామోదరా అన్న శబ్దంతో లోకం కీర్తించింది. ఈశ్వర, నిజంగా నిన్ను కట్టాలంటే కట్టడం సాధ్యమా? ఆ రోజున ఎక్కడి నుంచో పరిగెత్తుకొచ్చావు, పాలిమ్మన్నావు. అమ్మ సగం పాలిచ్చి పొంగిపోతున్న పాల దగ్గరికి వెళ్ళిపోయింది. నీకు ఎక్కడలేని కోపం వచ్చేసింది. పోతన గారు ఎంత పొంగిపోయారో ఆ ఘట్టాన్ని ఆవిష్కరిస్తూ, సుడిగిచు గిదుకుచు మాలుచు చడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్ వెడవెడ గంతులు వయిచుచు కడిసి గలవ బాలకుండు కవ్వము పట్టెన్. ఎక్కడో ఆడుకుంటున్నాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు ఇంట్లోకి. అమ్మ వెన్న చిలుకుతోంది. పరిగెత్తుకొచ్చి అమ్మ నాకు ఆకలేసేస్తోందమ్మా, నాకు పాలిచ్చేయమ్మా అన్నాడు. ఉండరా, పెరుగు చిలుకుతున్నాను రా, ఇప్పుడేమిట్రా అంది. అంటే కుదరదమ్మా, ఇప్పుడు నాకు పాలు ఇవ్వాల్సిందే, నాకు ఆకలేసేస్తోంది అంటే నవ్వింది యశోద.
ఏమిటమ్మా నేను ఇంతలా పాలిమ్మని అడుగుతుంటే పాలివ్వకుండా పెరుగు చిలుకుతావా? కవ్వం పట్టుకున్నాడు. గట్టిగా చిలికితే చిన్న పిల్లవాడి చేతులు ఎక్కడ ఒరుసుకుపోతాయో అని చిలుకుతున్న కవ్వాన్ని చిలకకుండా ఆపేసింది. ఆ కవ్వం అక్కడ ఉంచింది, చక్కగా కూర్చుంది, చిన్ని కృష్ణుణ్ణి ఒళ్ళో పడుకోబెట్టుకుంది, ఒక స్తన్యం తీసి నోట్లో పెట్టింది. పిల్లవాడు పాలు తాగుతూ అమ్మ మెడలో ఉన్న హారాల్ని చేత్తో పట్టుకుని అమ్మ ముఖం వంక చూసి ఆడుకుంటున్నాడు. ఇంతలో కృష్ణ పరమాత్మ లోకానికి ఒక గొప్ప విషయాన్ని ఆవిష్కరించాలనుకున్నారు. పొయ్యి మీద పెట్టిన పాలు పొంగుతున్నాయి. చూసింది యశోద. చూసి పిల్లవాడికి మళ్ళీ పాలిద్దామని గబగబా తీసి పక్కన పీట మీద కూర్చోబెట్టి ఆ పాలు దింపడం కోసమని వెళ్ళింది. అప్పుడు పొయ్యిలు ఉండేవి, కట్టెల పొయ్యిలు. కాబట్టి ఆ కట్టెలను దిగజార్చి ఆ పాలు కిందకి దింపేయాలి. చూశాడు. కడుపారం చనుబాలు త్రావనిసుతున్ కంజాక్షి పీఠమ్ముపై నిడి పొంగారెడి పాలు దించుటకునయ్యే గంగా తత్బాలుండెక్కుడు కోపంబున వాడిరాతి దరిమొత్కుంభంబు పోగొట్టి తెంపడరన్ కుంభములోని వెన్నతిని విద్యాసంకులద్భాష్పుడై. నేను ఆకలి వేసి పాలంటుంటే సగం పాలిచ్చి పాలు దింపడానికి వెళ్ళావా? చూడేం చేస్తాను అన్నాడు. ఒక పెద్ద రాయి ఒకటి తీసుకుని ఆ కుండ మీద కొట్టాడు. ఆ కుండ పగిలిపోయింది. వెన్నముద్దలతో అన్ని కింద, ఆ పెరుగంతా కిందకి ఒలికిపోయింది. ఓ వెన్నముద్ద తీసుకున్నాడు, కొంచెం తిన్నాడు. అమ్మ వెనక్కి తిరిగి చూసిందో పట్టుకుంటుంది, పట్టుకుందో కొడుతుంది. అందుకని ఏమీ తెలియని వాళ్ళ మిథ్యాసంకులద్భాష్పుడై దొంగ ఏడుపు ఏడుస్తూ ఆ వెన్నముద్ద పట్టుకుని పక్కనున్నటువంటి గోడ దగ్గరికి వెళ్ళి ఓ రోలు ఒకటి తిరగేసి దాని మీద నించుని అక్కడ ఉన్నటువంటి కోతులకి వెన్నబెడుతున్నాడు. చూడనే చూసింది యశోద. ఇప్పుడు పిల్లాడు దొంగతనం చేశాడు, పిల్లాడు తప్పు పని చేశాడని కాదు ఆవిడ బెంగ. ఇంతకుముందు గోపకాంతలు వచ్చి నీ పిల్లాడు ఇలా అల్లరి చేస్తున్నాడని చెప్తే మా పిల్లాడికి ఏమీ తెలియదమ్మా అంది. వాళ్ళందరూ వచ్చి చూశావు కదా ఎలాంటి వాడో నీ కొడుకన్న ఊతున్నారు. అమ్మ వెనక పరిగెడుతోంది, ముందు తను పరిగెడుతున్నాడు. స్తంభాల చాట దాక్కుంటున్నాడు. అమ్మ ఇంకెప్పుడు అల్లరి చేయను, దొంగతనం చేయను, నన్ను విడిచిపెట్టమ్మా అంటున్నాడు. కళ్ళు నిలిమేస్తున్నాడు. కళ్ళ కాటుకంతా చేతి కట్టుకుపోయింది, బుగ్గల కట్టుకుపోయింది. దొంగేడుపు ఏడుస్తున్నాడు. ఆఖరికి చూశాడు. ఆయన అయ్యో అమ్మకి ఒళ్ళంతా చెమట పట్టింది, పువ్వులన్నీ రాలి కింద పడిపోయాయి. ఆ కొప్పు ఊడిపోయి జడ వెనకాతల వేలాడుతోంది. ఆ పవిట కొంగు జారిపోయింది. అయినా అమ్మ నన్ను పట్టుకోవాలని ఆయాసపడి పరిగెడుతోంది. పరిగెత్తి పట్టుకుందామంటే లోకంలో ఏమైనా దొరుకుతాయేమో కానీ పరమేశ్వరుడు దొరుకుతాడా? చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములం చిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్. ఆయన అలా దొరికేవాడు కాడు. చిక్కడు సిరికౌగిటిలో లక్ష్మీదేవి కౌగిలికి చిక్కడు. చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ సనకాది మహర్షుల యొక్క గుండెల్లో చిక్కడు. చిక్కడు శృతిలతి కావలి వేదమంత్రముల చేత కూడా ఆయన్ని ప్రతిపాదించడం కుదరదు. కాబట్టి చిక్కడు శృతిలతి కావలి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్. కానీ అమ్మ తన వెంట పరిగెడుతోందే అని అమ్మ యొక్క ఆర్తిని చూసి దొరికిపోయాడు. దొరికిపోతే అక్కడ ఉన్నటువంటి ఆ తాడు ముక్కలు తీసుకొచ్చి నడుముకి కడుతోంది. ఆ తాడు ఎప్పుడూ 2 అంగుళాలు తక్కువ వస్తోంది. ఇదేమిటి ఎన్ని తాళ్లు కట్టినా 2 అంగుళాలు తక్కువ అవడం ఏమిటని యశోద ఆలోచించలేదు. వికచ కమల నయన అలా తిరుగుతూ తిరుగుతూ ఒక్కొక్క తాడు తీసుకొస్తోంది, ముడేస్తోంది, మళ్ళీ కడుతోంది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తోంది, మళ్ళీ తీసుకెడుతోంది, మళ్ళీ ఆ తాడు తెస్తోంది, ముడేస్తోంది, మళ్ళీ కడుతోంది. వదిలేసిందో పిల్లాడు పారిపోతాడు, ఎడం చేతిలో పిల్లాన్ని పట్టుకుని అలా తీసుకెడుతూనే ఉంది, మళ్ళీ తాడు తెస్తూనే ఉంది. చూశాడు చూశాడు చూశాడు, ఆఖరికి ముడి పడిపోయింది. రోలుకేసి కట్టేసింది. నిజంగా పరమేశ్వరుడు అలా దొరికేవాడా? భీష్మాచార్యులు వారు స్తోత్రం చేస్తూ అంటారు, కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనక ఉరికిన ఓర్వక నుదరంబులోనున్న జగముల వ్రీగుల జగతి కదుల. కడుపులో సమస్త లోకాలు పెట్టుకున్న ఈశ్వరుడు ఏమీ తెలియనటువంటి ఒక గోపకాంత తెచ్చినటువంటి పశువుల్ని కట్టి తీసిన తాడుతో కడితే దొరుకుతాడా? కానీ భక్తికి దొరికిపోయాడు ఆయన. ఈ భక్తికి కట్టబడిన వాడున్నాడే వాడు పరబ్రహ్మం. వాణ్ణి కడదామని ప్రయత్నించి కట్టలేకపోయారు కొంతమంది. కురుసభలో మేం కట్టేస్తాం కృష్ణుని అన్నారు. వాళ్ళు కట్టారా? ఆయన విశ్వరూపాన్ని చూశారు. భక్తితో కట్టేస్తానంది. జ్ఞానులచే దానులచే మౌనులచే యోగి సంవిధానుల చేతన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతన్ బ్రోలన్ అన్నారు పోతన గారు.
ఆ భక్తి కలిగినటువంటి వాళ్ళకి దొరికిపోయినట్టుగా ఆ కృష్ణుడు, ఆ పరబ్రహ్మం ఎవ్వరికీ దొరకడు. అంత భక్తి కలిగిన వారికి దొరికిపోయాడు. కాబట్టి భక్తికి లొంగిపోయేటటువంటి స్వరూపం ఉన్నవాడా అని సంబోధన చెయ్యడం కోసమని దామోదర అన్న శబ్దాన్ని ప్రయోగం చేశారు. చెప్తున్నది కృష్ణకర్ణామృతం. ఆ కృష్ణకర్ణామృతంలోనే శ్రీకృష్ణ భగవానుడు దామోదర అన్న నామాన్ని కీర్తినామంగా ఆయన సంపాదించుకున్నటువంటి నామం, లోకానికంతటికీ భక్తి యొక్క వైశిష్ట్యాన్ని వెల్లడించిన నామం. కాబట్టి దామోదర స్థిరయశ స్తబకోద్గమేన, ఆ భగవంతుడు దామోదరుని యొక్క కీర్తిని ఆవిష్కరించేటటువంటి పుష్పగుచ్ఛంగా నేను ఇవాళ ఈ కృష్ణ కర్ణామృతాన్ని లోకానికి అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. లీలాశుకేన రచితం తవ దేవ కృష్ణకర్ణామృతం మహతు కల్ప శతాంతరేపి. ఈశ్వర, నా చేత చెప్పబడుతున్నటువంటి ఈ కృష్ణకర్ణామృతం ఏదైతే ఉందో అది 100 కల్పములకు కూడా ఇలాగే ప్రవహిస్తూ ఉండుగాక. ఆయన దానికి పెట్టుకున్న పేరు కృష్ణ కర్ణామృతము అని పెట్టుకున్నాడు. ఎందుకు కృష్ణ కర్ణామృతం అని పేరు పెట్టుకోవాలి అంటే, అమృతము అంటే తాగబడేటటువంటి పదార్థం. పీయూషం ఖలు పీయతే సురజనైర్దుగ్ధాంబుదిర్ మధ్యతే అంటారు మూకశంకర్లు, మూక పంచశతి చేస్తూ. పీయూషం అంటే అమృతం తాగబడుతుంది. కానీ తాగబడేటటువంటిది అమృతం అయితే, కర్ణామృతం అయితే చెవుల్లోంచి వెళ్ళవలసిన అమృతం. తాగేటప్పుడు నోటితో తాగుతారు కానీ చెవితో ఎవరు తాగరు కదా. ఒకవేళ అది అమృతమే కావచ్చు, ఇంకోటే కావచ్చు. నువ్వు చెవితో పుచ్చుకోవాలి అంటే ఎవరు మాత్రం చెవితో తాగుతారు? చెవితో తాగరు. ఏ ఇంద్రియం చెయ్యవలసిన పని ఆ ఇంద్రియమే చెయ్యాలి. నోటితో తాగాలి, నాలుకతో రుచి చెప్పాలి, కంటితో చూడాలి, చెవితో వినాలి, చర్మంతో స్పర్శ తెలుసుకోవాలి. కానీ ఇవాళ కృష్ణకర్ణామృతం అని పేరు పెట్టినటువంటి లీలాశుకుడు అంటున్నాడు ఇది అమృతం, కానీ చెవుల్లోంచి వెడుతుంది అంటున్నాడు. చెవిల్లోంచి ఎలా వెడుతుంది అంటే, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంద్రియం చెయ్యవలసినటువంటి పనిని ఇంకొక ఇంద్రియం చేసేస్తుంది. అలా చేసింది అంటే అది తన్మయావస్థ. మళ్ళీ మళ్ళీ దొరికేది కాకపోతే అటువంటి స్థితి వస్తుంది. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మంద మధురాలాపంబుల పొగడనదితి లక్ష్మీనాథున్నన్నారు పోతన గారు. శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమైతే అదితికి చూపులతో తాగేసిందయ్యా అన్నారు. చూపులతో తాగేయడం అంటే చూపులతో ఎలా తాగుతుంది అంటే, చూపులతో ఆయన యొక్క స్వరూపాన్నంతటినీ మనసు మీద ముద్ర వేసుకునేటట్టుగా తాగేసింది. అంటే నోటితో చెయ్యవలసిన పని కన్నులతో తాగింది ఆ రోజున అదితి. అలాగే అమృతాన్ని తాగితే ఏ రకమైనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుతారో, ఈ కృష్ణ భగవానుని యొక్క లీలలు ప్రతిపాదింపబడినటువంటి కృష్ణుని యొక్క గుణములతో కూడినటువంటి గుణములనబడేటటువంటి మకరందపు ఝరి అయి లహరి అయి ప్రవాహమైనటువంటి ఈ కృష్ణకర్ణామృతం ఒడ్డున నిలబడి దాని మీద వచ్చేటటువంటి ఒక్క తుంపర నాలిక మీద పడినవాడైనా సరే ఇక వాడు పుట్టవలసినటువంటి అవసరం లేదు. కానీ ఈ కృష్ణకర్ణామృతం వినపడవలసినటువంటి విషయం. వినపడవలసినది అంటే వేరొకరు చెప్పవలసినది. ఒకరు చెప్పి వేరొకరు వినడం అంటే, పరమ భక్తి కలిగినటువంటి వాడైతే మాత్రమే వినడానికి వెళ్ళి కూర్చుంటాడు. వాడికి అది అవసరం అనుకుంటేనే వెళ్ళి కూర్చుంటాడు. ఏమీ తోచట్లేదండి సరదాగా అలా వెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళొస్తామని ఎవరు వెళ్ళరు కదా. కనీసం జబ్బు తగ్గిందని చెప్పడానికి కూడా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళరు. జబ్బు ఉంటేనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. ఏంటి నా దగ్గరికి అందరూ అనారోగ్యంతో వస్తారని డాక్టర్ గారు విసుక్కోవచ్చా? విసుక్కోకూడదు. డాక్టర్ గారు అనేటప్పటికీ వెళ్ళేదే వైద్యం కోసం, రోగాలతో ఉన్న వాళ్ళే పెడతారు. అలాగే ఎవరు ఆర్తి కలిగిన వాళ్ళో, ఎవరు భగవంతుణ్ణి తెలుసుకోవాలనుకుంటున్నారో, ఎవరు ఈ మనుష్య జన్మలో మనుష్య జన్మ యొక్క ప్రయోజనాన్ని పొందాలనుకుంటున్నారో అటువంటి వారు భగవంతుడైనటువంటి కృష్ణుని గురించినటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసమని అత్యంత వినయ విధేయతలతో వెళ్ళి కూర్చుని శ్రవణం చెయ్యవలసినటువంటి విషయం కృష్ణ కర్ణామృతం. అప్పుడు చెప్పబడుతుండగా శబ్దస్వరూపమైనటువంటి ఈ విషయము వక్త యొక్క నోటిలోంచి పైకి వచ్చి ప్రవహించి మీ చెవుల గుండా లోపలికి వెళ్ళి చెప్తున్నటువంటి వాడి మనస్సులో ఉన్నటువంటి స్థితి మీ మనస్సుకి కూడా కలిగిన నాడు సభాభ్య సభాపతిభ్యశ్చవో నమో నమో అన్నట్టుగా సభ ఒకటి అయి ఇది కృష్ణస్వరూపమై అది విన్నటువంటి వాడు మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి అమృతాన్ని తాగిన వాడై మోక్షాన్ని పొందుతాడని చెప్పడం కోసమని దానికి శ్రీకృష్ణ కర్ణామృతం అని పేరు పెట్టుకున్నారు లీలాశుకుల వారు. అటువంటి కృష్ణ కర్ణామృతాన్ని వినడము అంటే ఎవరు మోక్షానికి అధికారులయ్యున్నారో,
ఎవరు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నారో వారు తప్ప వేరొకరు కృష్ణకర్ణామృతాన్ని వినలేరు. ఒక చోట కృష్ణకర్ణామృతానికి ఇద్దరే ఉన్నారంటే నువ్వు బెంగపెట్టుకోవద్దు. ఎందుకు బెంగపెట్టుకోవద్దు అంటే భాగవతం మోక్షానికి సంబంధించినటువంటి విద్య. భాగవతం శుకమహర్షి చెప్పినప్పుడు వినడానికి ఉన్నవాడు ఒక్కడే, పరీక్షిత్ ఒక్కడే విన్నాడు. ఒక్క పరీక్షిత్తు కోసమే భాగవతం చెప్పారు. కృష్ణకర్ణామృతాన్ని చెప్పేటప్పుడు లీలాశకుడు కూడా అంతటి ధృతితోటి చెప్తున్నాడు. కాబట్టి కృష్ణకర్ణామృతం వినేటటువంటి వాళ్ళు ఎవరు యోగ్యులో ఈశ్వరుడు నిర్ణయిస్తాడు తప్ప మీరు బలవంతంగా తీసుకొచ్చే ప్రయత్నం చేసిన ఈశ్వరుని యొక్క అనుగ్రహము లేనివాడు కృష్ణకర్ణామృతమును వినలేడు. ఇది పరోక్షంగా లీలాశకుని యొక్క తీర్పు ఆ పేరు పెట్టడంలో. అంత మహోత్కృష్టమైనటువంటి విషయాన్ని నేను ఇందులో ప్రతిపాదన చేస్తున్నాను అంటూ ఆయన ఒక అద్భుతమైన విషయాన్ని ఆవిష్కరించాడు. ఆయన అన్నాడు, శైవావయం నఖలు తత్ర విచారణీయం పంచాక్షరీ జపపరా నితరాం తథాపి చేతోమదీయమతసీ కుసుమావభాసం స్మేరాననం స్మరతి గోపవధూ కిశోరం అన్నాడు. ఆత్మానుభూతియే కృష్ణకర్ణామృతంగా నీలోంచి వాగ్రూపంగా బయటికి వచ్చింది. అంటే నీవు అంతగా కృష్ణ భక్తుడివా? ఏ కృష్ణ మంత్రం చేశావు? ఎలా కృష్ణుణ్ణి ఇంత ధ్యానం చేశావు అంటే ఒక చిత్రమైన విషయం చెప్తున్నాడు లీలాశకుడు. మేము సహజంగా పరమశివ భక్తులం. మేము శైవావయం నఖలు తత్ర విచారణీయం. మీకు అందులో ఇంత పెసరను మానవక్కర్లేదు. కృష్ణకర్ణామృతం చెప్పినటువంటి లీలాశకుడు చాలా గొప్ప కృష్ణ భక్తుడు. కృష్ణ మంత్రం చేశాడని మీరు అనుకుంటున్నారేమో, నేను కృష్ణ మంత్రం ఇది చేయలేదని చెప్పాడు ఆయన. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.